Okay. సో ఇది నా డైలీ రొటీన్ వర్కౌట్ అనమాట. నేను వింటర్ ఆర్క్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబట్టి ఆల్మోస్ట్ ఈరోజు 29 days. దీని గురించి వింటర్ ఆర్క్ ఛాలెంజ్ గురించి మనం ఇంటి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఓకేనా, స్టే ట్యూన్. హే వాట్సాప్ గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ చూస్తున్నైతే సో ప్లీజ్ మేక్ షూర్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ అట్లనే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ఏమన్నా వీడియోస్ చూస్తే మీరు కొంచెం అప్డేట్గా ఉంటారు అనమాట, మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా ఈ డే నవంబర్ నుంచి నేను ఏంటంటే వింటర్ ఆర్క్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మనం మార్నింగ్ 5:30, నేను యాక్చువల్గా 5:30కి లేస్తాను. సో ఒక హాఫ్ అన్ అవర్ లైక్ బ్రష్ అవి ఇవి మొత్తం అయిపోతాయి. 6 కల్లా నేను స్టార్ట్ అయిపోతా. ఈ వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అనేది ఇయర్ ఎండింగ్లో 3 months, అంటే వింటర్ ఎప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యేది. వింటర్ ఎప్పుడు స్టార్ట్ అయితే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఏంటంటే ఇది 90 days ఛాలెంజ్. ఈ వింటర్ ఆర్క్ ఛాలెంజ్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్లీ 5 rules ఉంటాయి. నెంబర్ 1, అట్లీస్ట్ 1 to 2 hours నువ్వు మార్నింగ్ వర్కౌట్ చేసుకోవాలి. అది జిమ్ అయినా కానీ, గ్రౌండ్లో కానీ, ఎక్కడ కానీ నీ ఇష్టం. సో నేనేంటంటే డైలీ 10,000 steps నడుస్తా అండ్ నేను వర్కౌట్ చేస్తా. ఇంకా జిమ్ స్టార్ట్ చేయలేదు, జాయిన్ అవ్వాలి. అండ్ నెంబర్ 2 రూల్ వచ్చేసి గైస్, అట్లీస్ట్ స్లీప్ 8 hours పడుకోవాలి. నువ్వు ఎంత పనులు ఉన్నా ఏమున్నా ఈవినింగ్ 10:30, 11 కల్లా, 11 దాటొద్దు, 11 కల్లా పడుకోవాలి. అండ్ రూల్ నెంబర్ 3, డూ నాట్ ఈట్ జంక్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ అసలు రిఫర్ చేయకండి. మీకు తెలుసు ఈ మధ్యన హార్ట్ అటాక్స్ అవి వస్తున్నాయి, అవాయిడ్ చేసేయండి. హోమ్లీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. నెంబర్ 4, డూ నాట్ డ్రింక్ ఆల్కహాల్. ఓకేనా, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. నాకు తెలుసు, బట్ మంచిది, హెల్త్ మంచిది. అండ్ రూల్ నెంబర్ 5 వచ్చేసి గాయ్స్, ప్లీజ్ రీడ్ 2 to 5 pages ఈవినింగ్ పడుకునే ముందు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా లైక్ చాలా బుక్స్ దొరుకుతాయి మనకి, లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి సంథింగ్ కొన్ని ఉంటాయి, అవి చదువుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది అండ్ నేను డ్యూటీకి వెళ్ళాలి. మీకు ఎప్పుడు నేను నార్మల్గా టీషర్ట్ల షర్ట్స్నే కనిపించిన, ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట రావడం. నేను జాబ్ చేస్తా. మీకు ఇలా ఈ విషయాలు ఎప్పటి నుంచో చెప్పుకోలేదు, కొంచెం టైం వచ్చినప్పుడు చెప్దామని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఏం జాబ్ చేస్తా అంటే మార్కెటింగ్ చేస్తా. ఏ మనిషి అయినా ఒక 21 days కంటిన్యూస్గా ఫాలో అయితే, ఇన్ కేస్ ఒక ఏదైనా హ్యాబిట్ కానీ ఒకటి ఏదైనా మర్చిపోవాలన్నా, ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా మర్చిపోవాలన్నా కూడా 21 days పాటిస్తే ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతారు. సో ఈ మెయిన్ కాన్సెప్ట్ ఇదే అనమాట. 90 days ఛాలెంజ్, ఆర్క్ ఛాలెంజ్ అంటే ఇదే. సో ఇదే కొంచెం మెంటల్గా, ఫిట్నెస్గా ఏదైనా గోల్స్ ఉంటే వాటి మీద నువ్వు ఫోకస్ చేయడం. సో మెయిన్ కాన్సెప్ట్ ఇది, అందుకనే వింటర్ ఆర్క్ ఛాలెంజ్. సో ఇది అనమాట మెయిన్ కాన్సెప్ట్. మీకు చాలామంది తెలుసో తెలియదో, నేను మ్యారీడ్, నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నాకు 2.5 years 2 kids ఉన్నారు. ట్విన్స్ పాపలు అన్నమాట. ఫస్ట్ టైమే మనకి ట్విన్స్ పుట్టారు. అందరికీ పుట్టరు, కొంతమందికే పుడతారు. ఆ విషయంలో మేబీ నేను లక్ అనుకుంటున్నా. ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను మా వాళ్ళని, ఓకేనా? నీ పేరేం పేర్రా? నీ పేరేం పేర్రా? హాయ్ చెప్పండి. హాయ్ చెప్పారు. హలో, ఐ లవ్ యూ. ఫ్లైంగ్ కిస్ ఇవ్వండి. హాయ్ అండి, నేను మిసెస్ భవానీ. వీళ్ళే నా 2 twins బేబీస్. నా పెద్ద బిడ్డ ఆర్వి, చిన్న ఆర్య, నిక్ నేమ్ శాన్వి. చూడ్డానికి ఇట్లా పోయినా మస్తు తీయటం లేదు. ఏమైనా వీడియోలు చేద్దామన్నా, వాళ్ళ నాన్న ఎక్కడికైనా వెళ్దామన్నా ఏడుస్తారు, చికా చేస్తారు. అసలు వీడియో తీయడానికే టైం ఉండదు మాకు. చూడ్డానికి ధమాకిలాగరు కానీ కోతులు.
వీళ్ళే కోతులు, 2 కోతులు. ఇది చిన్న కోతి, పెద్ద కోతి. 2 monkeys. నో మోర్ మంకీ. చూసిరు కదా ఇంత కూల్గా ఉన్నారు కదా, ఒక్కోసారి వీళ్ళని చేసే తీయటం మామూలుగా ఉండదు, మామూలు టార్చర్ కాదు, ఒక రేంజ్లో చూపిస్తారు. నార్మల్గా ఒక్కోళ్ళని చూసుకోవడం చాలా కష్టం, బట్ ఇద్దరు ట్విన్స్ని చూసుకోవడం అంటే అది పెద్ద సినిమా ఉండదు. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, నూక్కుంటారు, ఇట్లా సెల్ఫ్లు ఎక్కుతారు, టీవీ కాడికి పోతారు, ఏ వస్తువు ఇచ్చినా బాగా కొడతారు. హ్యాండిల్ చేయడం మస్తు రిస్క్ ఉంటుంది, దూవల తీరిపోద్ది మాది. సో ఇదన్నమాట మా ట్విన్స్, మా ఏంజల్స్, మా మంకీస్. ఇది ఎప్పటి నుంచో ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, సో టైం రాలేదు. ఇప్పుడైనా 2.5 years 2.5 years కదా ఇలాగే 2.5 years. సో ఇప్పటికైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాను నేను, బట్ ఎప్పుడు యూట్యూబ్లో పెట్టలేదు. సో ఒకసారి ఫ్యామిలీతోని. ఇంకోటి ఏంటంటే నేను వ్లాగ్స్ ఇస్తా, మోటో వ్లాగింగ్ ఇస్తా, అండ్ బైక్ రివ్యూ అప్పుడప్పుడు కొంచెం నాకు నచ్చిన బండ్ల గురించి రివ్యూ ఇస్తా. అండ్ అట్లా ఫ్యామిలీ వీళ్ళతో వ్లాగ్స్ చేద్దామని ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేద్దాం. మీకు కూడా తెలవాలి కదా, సింగిలా మ్యారీడా. సో అది నాకు డ్యూటీ టైం అవుతుంది, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇటు ఫ్యామిలీని, ఇటు జాబ్, ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్ ఇవి బ్యాలెన్స్ చేసుకుంటా నడుస్తుంది అట్లా. అందుకనే ఒక్కోసారి వీడియోస్ లేట్గా వస్తాయి. అలా హాయ్ చెప్పు. హాయ్. ఇది ఫ్లయింగ్ కిస్ తల్లి, ఫ్లయింగ్ కిస్ ఇవా. మంచి మంచి ఇట్లా ఇట్లా లైక్ చేయను, లైక్ చేయి, షేర్ చేయను, సబ్స్క్రైబ్ చేయి. బాయ్. See you again. Peace. అడిగిపోయి ముద్దు పెట్టుకో, ముద్దు పెట్టు. ఒరే కింద పడుతుంది. ఆర్వి నువ్వు కిస్ చేస్తావు చేతులు. ఆర్వి లవ్ యూ చెప్పు. లవ్ యూ ఆల్. బాయ్.